హాయ్. ఏంట్రా అబ్బాయిలా తయారయ్యొచ్చావు? చుడిదార్స్ శారీస్ వేసుకోవా? నేను ఇంట్లోనే వేసుకుంటా. ఇప్పుడు నీకోసం వేసుకొచ్చా. ఎలా ఉంది? బాగుందిలే. అయినా ఎంతసేపు వేచాలి నీకోసం? నాకు పని లేదా? మీకేంటమ్మా, మీరు అమ్మాయిలు ఎలా అయినా ఉండొచ్చు. మేము అబ్బాయిలం. మేమింటి నుంచి బయటొస్తే 10 మంది కళ్ళు మా మీద పడతాయి. మాకు 100 పనులుంటాయి తెలుసా? సరే గాని మొన్న మీ తమ్ముణ్ణి చూసా. ఏంటి గురుడు మంచి జోరుపై ఉన్నాడు? ఏంటి, నువ్వు సిగరెట్ తాగావా? అయ్యో సిగరెట్ తాగలేదు బంగారం, పీల్చానంతే. ఇలాంటి సెటైర్లకేం తక్కువ లేదులే. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. ఎప్పుడు? మంచి అబ్బాయి దొరకాలి కదా. అంటే నేను నీకు పనికి రానా? అయ్యో 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 అయ్యో, నా బతుకు నాశనం అయిపోయిందే. నేనెంత నమ్మానో తెలుసా? ఒరే 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 ఏడవకురా ప్లీజ్ రా. ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు. నిన్నే చేసి పెడిగ్రీ తింటావా? అదే ఐస్ క్రీమ్ తింటావా? తింటా. నీకు ఓదార్చడం భలే వచ్చే. ఒకప్పుడు మా కుక్క ఏడుస్తుంటే ఓదార్చేదాన్ని, ఇప్పుడు నువ్వు ఏడుస్తుంటే ఓదారుస్తున్నా. దానికేమో పెడిగ్రీ పెడితే సైలెంట్ అయ్యేది. నీకు నా ఏటీఎం కార్డు ఇచ్చినా సైలెంట్ అవ్వవే. నువ్వేమన్నా పర్లేదు. ఎందుకు? నువ్వు నా బంగారు గుడ్డు కదా. ఓ నో తులసమ్మ, గుడ్డు గిడ్డు అని అంటే గులాబ్ జాములు పగిలిపోతాయి. పో. బంగారం 1000 కావాలి, ఇస్తావా? ఇస్తాలే. 1000 రూపాయల నోటేగా. 1000 రూపాయల నోటు ఇప్పుడు పనికి రాదే. నువ్వు నాకు పనికిరావు, మార్చుకోవాలా? ఇది అంతే. నేను నీకు పనికి రానా? నువ్వు ఇక్కడ కొలాయి తిప్పితే అక్కడ మొగ జాతికి నోరు లేస్తుంది. మా ఆడజాతికి ఎప్పుడు విముక్తి కలుగుతుందో ఏమో. ఒరే 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 ఏడవద్దురా, 1000 రూపాయలే కదా, ఇస్తాలేరా. తులసమ్మ, వసే తులసమ్మ. వస్తున్నానండి. ఏమండి? ఏం చేస్తున్నావు? వంకాయ పులుసు చేస్తున్నానండి. ఎప్పుడు వంకాయ పులుసు చింతకాయ పులుసేనా? చికెన్ మటన్ చేయొచ్చుగా. ఏమండి, ఇవాళ శనివారం, మన ఇంట్లో చికెన్ మటన్ అవేం చేయకూడదు తెలుసా? ఓ నో తులసమ్మ, మందు తాగేటప్పుడు శనివారం ఆదివారాలు ఉండవే. వెళ్ళి ఆమ్లెట్ తీసుకొస్తానండి. తీసుకొస్తా. నేను కాకపోతే ఇంకెవరు తీసుకొస్తారు? తీసుకురా. ఆమ్లెట్ కావాలంట, ఆమ్లెట్. ఏమండి? ఆమ్లెట్ అండి. బాగుందా అండి? ఆమ్లెట్ అమృతమైంది. నీ మొఖాన్ని మిక్సీలో వేసి తిప్పితే ఎలా ఉందో తెలుసా? అలా ఉంది. ఆ మొఖమేంటి, ఆ గెడ్డామేంటి, ఇప్పుడే జూ పార్క్ లో తప్పిపోయిన గొర్రెల తల్లిలాగున్నావు. ఏమండి, మీరలా మాట్లాడకండి. మీరలా మాట్లాడితే నాకు ఏడుపు వస్తుందండి. కొంచెం పద్ధతిగా ఉండరా, అబ్బాయిలాగా ఉండరా. బొట్టెక్కడా, పూలెక్కడా? అసలు నీలో ఒక్కటైనా మొగాల లక్షణాలు ఉన్నాయరా? ఏమండి, అలా అనకండి. ఒక్క మాట అంటే చాలు కొలాయి తిప్పేస్తావే. పో బయటికి పో. పో వెళ్ళిపోతా. ఎప్పుడో కొలాయి తిప్పే పని. మంత అయితే గాని వీళ్ళు మాట వినరు. ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? మావిడ మందు తాగుతుందిరా. ఆడాలు మందు తాకుండా రసం సాంబార్ తాగుతారంటే మొద్దు. మందు తాగినా పర్వాలేదురా, తాగిన తర్వాత మా నాన్న ఇవ్వాల్సిన కట్నం గుర్తొచ్చినప్పుడు అల్లా కర్ర తీసుకొని కొడుతుంది. అవునా? మన మగాళ్ళ కష్టాలు ఎవ్వరికీ రాకూడదురా. ఏమైందిరా? ఏం లేదులేరా, మా కష్టాలు ఏదో మేము చెప్పుకుంటున్నాం. వీడికేంట్రా, వీడి భార్య విన్ని పువ్వుల్లో పెట్టుకుని మరీ చూసుకుని తెలుసా? నీ బొందరా, నీ బొంద. మీ ఆవిడైతే నేను కొడుతుంది, మా ఆవిడైతే నా సిగరెట్ తో కాలుస్తుందిరా. ఏమని చెప్పేదిరా నా బాధ? అయ్యో అయ్యో అయ్యో.
అయినా నువ్వు చాలా గ్రేట్ రా. మీ ఆవిడతో ఎట్లెగుతున్నావో కానీ నన్ను ఎప్పుడు చూడు కర్రోడా కర్రోడా అంటుందిరా. అసలు ఒక రోజు ఏం జరిగిందో తెలుసా? అన్నయ్య గారు ఏంటి? అక్కయ్య గారు కొంచెం చక్కెర ఉంటే ఇస్తారు. రేయ్, మా వాడు గొర్రెల తల్లి అయితే నువ్వు దాని అమ్మమ్మలాగున్నావు. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో అడుక్కోవడమేనారా అక్కయ్య కర్రోడా. గారు మీరు అలా అనకండి అక్కయ్య ఓ గారు. కర్రోడిని కర్రోడు అనుకున్నా ఫారినోడు అంటారా ఏంటి? పోరా పో, చెక్కిలేదు గిక్కెలేదు. అలా జరిగిందిరా నువ్వు లేనప్పుడు. అదేం లేదు లేరా, మీ ఆవిడ చాలా మంచిది తెలుసా. నువ్వేంద్రా నాకు నీతులు చెప్పేది? నాకంటే నువ్వే కదరా ఎక్కువ తిట్టేది. దొరికిపోయాంరా, అక్కడ చూడరా. ఏంట్రా అబ్బాయిలందరూ కలిసి ఉప్పర్ మీటింగ్ పెట్టారు. ఆమ్లెట్ ఏమంటే ఆమ్లెట్ వేయడం రాదు కానీ ఇక్కడ కూర్చొని ఉప్పర్ మీటింగ్ పెడతావా? నీకేం పని చెప్తా, నీ పని లోపల రా ఫస్ట్.